హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి బందర్ 100 days ఫంక్షన్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నామండి. గార్డెన్ మీట్ లాగా అందరం కలిసి ఆ విశేషం మీదే మేమంతా వచ్చామండి. ఇక్కడ చూడండి, అడ్మిన్స్ అందరికీ ప్లేస్ ఇచ్చిన వారికి ఇలా చేస్తున్నాము. ఇది వారి మాటల్లోనే. వారి మాటల్లోనే విందామండి. తర్వాత మళ్ళీ మీకు వాయిస్ ఇస్తాను. ఎందుకంటే ఈ మొక్కలన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇలా చూస్తున్నారు కదా, వంగ, మిర్చి, తర్వాత గోర్చుకుడు, బంతి, ఇంకా చాలా రకాల సీడ్స్, ఇవన్నీ కూడా మేము చామంతులు, గులాబీ, ఇలాంటి చాలా రకాల మొక్కలు అయితే మేము వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఇద్దామని తీసుకొచ్చామండి. తర్వాత 1 by 1 మాకు అందరికీ అడ్మిన్స్ అందరికీను డయాస్ మీదకి అందరికి పిలిచి మాకు 2 మాటలు మాట్లాడమన్నారండి గార్డెన్ గురించి. మాట్లాడిన తర్వాత మాకు శివకుమార్ గారికి, నాకు, సుకన్యకు, అనిల్కి, అంటే నేను గౌస్, అందరికీ కూడా పూలమాల వేసి షాల్వా కప్పి సత్కరించారండి. మీరు ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఇక్కడ చాలా గార్డెనర్ గ్రూపులు ఉన్నాయి, కానీ ఇలా అయితే ఎవరు వచ్చి చేయట్లేదండి. మా కోసం మీరు వస్తున్నాం, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అనేసి చాలామంది వచ్చారండి. ఇంకొంతమంది వస్తూ ఉన్నారు. మాకు కూడా వాతావరణం చాలా అనుకూలించింది. వర్షాలు పడుతున్నాయి కదా అనేసి చాలా ఇబ్బంది పడతారేమో అంతా వచ్చేవాళ్ళని అనుకున్నాం మేము. కాకపోతే ఏంటంటే ఎండ మాత్రం వచ్చేసింది. రోజు వాన ఉన్నా సరే ఆ రోజు ఎండ బాగా వచ్చింది. దానివల్ల ఏంటంటే దూరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా వచ్చారండి. వచ్చి అందరికీ ఇలా 1 by 1 ఇలా అయితే మా అందరికి ఇదిగోండి. ఇప్పుడు తర్వాత అనిల్ గారికి ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సన్మానం చేసి షాల్వా కప్పి చక్కగా వచ్చిన వాళ్ళకి బాగా చూసుకున్నారండి. మాకైతే గుడివాడ వెళ్ళాము, అక్కడ బాగా చూసుకున్నారు. తర్వాత ఇక్కడ కూడా వచ్చాము, ఇక్కడ కూడా చాలా బాగా చేసుకున్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏదో సొంత మనుషుల ఆదరాభిమానాలు మాకు చూపించి మా కోసం వాళ్ళ దగ్గరుండి అన్నీ సమకూర్చి, అలాగే హౌస్ వచ్చేసరికి హసీన్ బేగ్ గారని అక్కడ కౌన్సిలర్ గారని, టీడీపీ కౌన్సిలర్ గారు, వాళ్ళ హాల్ అయితే అండి ఇది మొత్తం కూడా వాళ్ళు నేనే ఇస్తాను అనేసి మొత్తం మైక్ కానీ, లేకపోతే అక్కడ ప్లేసు, చైర్స్, వచ్చిన వాళ్ళకి స్నాక్స్ కానీ, డ్రింక్ కానీ అన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాననేసి చేశారండి. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. హసీన్ బేగ్ గారని టీడీపీ కౌన్సిలర్ గారు, కార్యకర్త గారు, ఆయన చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఇలా మేము చేద్దామండి అనేసి గుడివాడలో చేశారని, బందర్లో కూడా మేము చేస్తామనేసి అన్నారు. సరే అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు లేదు అనుకున్నాం, కానీ చాలా బాగా వచ్చారండి. వచ్చిన వాళ్ళు కూడా అసలు వాళ్ళు మంచి సీనియర్స్ అండి. మాకు పెద్ద 2001లోనూ 2000లోనూ స్టార్ట్ చేశారండి. గ్రూపులు కూడా ఉన్నాయి మాకు. ఆ గ్రూపులు ఉన్నాయి, కానీ ఎవరి కాళ్ళు పట్టించుకోవటం ఉండదండి. మీరే చక్కగా మా కోసం వచ్చి ఇక్కడ చూస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. మేమైతే సో హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము మీరంతా వచ్చినందుకు అనేసి. మేమందరం ఏంటంటే మీరందరూ వచ్చారని మేము హ్యాపీ అవుతుంది. మాకేంటంటే ఎంతసేపు గార్డెనర్స్ అన్న తర్వాత మీరు మొక్కలు పెంచాలి, దినదిన అభివృద్ధి చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము గార్డెనర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అని చెప్పండి. అలా అయితే చక్కగా చాలా హ్యాపీగా జరిగిందండి మాకు. అక్కడ వెళ్ళిన తర్వాత దేవకి గారు కానీ, కళా గారు కానీ, ఇంకా సర్కార్ గారు కానీ, రాజేశ్వరి గారు, ఇలా కొంతమంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా చాలా ఎందుకంటే ఆయన నుంచున్నారు కదా, సన్మానం చేస్తున్నారు. ఆయన అండి హసీన్ బేగ్ గారు. తర్వాత వచ్చిన తర్వాత కేక్ కట్ చేసి స్నాక్స్ ఇచ్చాము. 100 days కేక్ కూడా కట్ చేసామండి. అది కూడా మీకు చూపిస్తాను. మాకైతే మాత్రం చాలా బాగా సన్మానం, మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. ఎందుకంటే ఒక ఎవరన్నా పట్టించుకోక రిలేషన్స్ వెళ్ళినా వచ్చారు వెళ్ళారు అన్నట్టు, అలా కాకుండా వీళ్ళంతా కూడా చాలా మర్యాదపూర్వకంగా మేము వచ్చినందుకు వాళ్ళు ఇంకా మా గార్డెనర్కి రండి, మా గార్డెన్కి రండి అని మేము వెళ్ళటమే 2 దాటిందండి. 2:30 స్టార్ట్ చేసాము. దేవకి గారు అక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తారంట. లేదండి మేము అంతా తినేసి వచ్చామండి అన్నాము. అయ్యో అలాగనేసి వాళ్ళ ఇంటికి దేవకి గారు తీసుకెళ్తారు. కళా గారు, తర్వాత సఫాన్ బేగం గారు,
అలా 3 గార్డెనర్ అయితే తిరిగామండి. ఇంక అప్పటికే బాగా లేట్ అయిపోతుంది. అందరికీ మైక్ అవుతుందండి, అందరూ చెప్పాలి. హలో, నా పేరు ఆంజనేయ ప్రసాద్ అండి, మరి మల్లవోలు. అందరికీ నమస్తే అండి. నా పేరు పెడవల మోహన్ త్రినాథ్ అండి. నాకు కూడా మల్లవలే. ఆర్ఎంపీ డాక్టర్గా నేను అక్కడ వైద్య సేవలు అందిస్తున్నాను. పైగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ స్టేట్ కానీ కొద్దిగా బిజీ పర్సన్ అయినా కానీ ఈయన యాక్చువల్గా చెప్పాలంటే ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఈయన ఫస్ట్లో కాసిన కొన్ని మొక్కలు ఇచ్చాను నాకు ఆయన. అట్లా మా పైన డాబా మీద పెట్టారండి. పైన సోలార్ పెట్టి కింద మాత్రం ఇవి పెట్టి దాన్ని చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. నేను హౌస్ వైఫ్ని, ప్లస్ టీడీపీ టౌన్ సెక్రటరీ. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. మొన్న రీసెంట్గా కొబ్బరి మొక్కలు, పనసల, మామిడికాయ, వాటర్ యాపిల్ ఇవన్నీ పెట్టానండి. ఇంత ముందు కూడా ఇంకా పెంచాలనుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. విటీజీ బందర్ గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి ఈరోజు విటీజీ బందర్ గ్రూప్లో 100వ రోజు జరుపుకున్న శతదినోత్సవంకి మీరందరూ కూడా వచ్చి ఈ గ్రూప్ మీట్ని సక్సెస్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే నేను తలపల్లి నుంచి వచ్చాను. నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను డిఈఓగా. అలాగే నాకు మొక్కలంటే చాలా పిచ్చి అనమాట. ఒక పక్కన ఫ్రూట్స్ మొక్కలు పెంచుతాను, ఒక పక్కన ఫ్లవర్స్, వెజిటేబుల్స్, కూరగాయలన్నీ మా ఇంటికాడిగే మేము వండుకొని తింటాము. అలాగే నాకు పువ్వులు కూడా చాలా బాగా పోస్తాయి అనమాట. మాది ఏంటంటే చాలా గ్రౌండ్ ఎక్కువ ఉండిద్ది పొలము. అలాగే టెర్రస్ పైన కూడా కొన్ని ఉంటాయి. అలా పెంచుకుంటున్నాను. ఇంకా నాకు తెలియని వెరైటీస్ కూడా నాకు ఎక్కడ దొరకకపోతే మన గ్రూప్లోనే దొరుకుతాయి అనమాట. అందుని బట్టి మీరు గ్రూప్ మీట్ ద్వారా ఇలా కొత్త రకాల సీడ్స్ ఇస్తున్నందుకు కూడా నాకు చాలా థ్యాంక్స్. నేనేదో కొద్దిగా చిన్న చిన్నగా పూల మొక్కలు అందువల్ల పూలందరూ నా పేరు సఫాన్. గెస్టెడ్ హెడ్ రిటైర్డ్. అలా రిటైర్ అయిన తర్వాత ఏదో టైం పాస్ ఉండాలి కదండి, అందుకోసం నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను 4 years బ్యాక్. అయితే మాకు ప్లేస్ లేదు, మొత్తం టెర్రస్ అండి. ఏదో టైం పాస్ చేస్తున్నాను అంతేగాని ఇంకా ఇంకేమీ లేదు. కానీ చాలా చాలా హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజేశ్వరి అండి. నాది చాలా చిన్న గార్డెన్. సోఫన్ మేడం గారి వాళ్ళ గార్డెన్స్ ఇంకా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో స్టార్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం మాకు అలవాటు. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడాను ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత కొత్త మొక్కలు తెలుసుకోవడము, తెచ్చుకోవడము, ప్లాంట్ చేయడము ఇలాంటివి నేర్చుకున్నాము. లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ కూడా అనిల్ గారు తక్కువ కాస్ట్ మొక్కలు సప్లై చేశారు. థ్యాంక్ యూ అనిల్ గారు. గార్డెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అందరినీ చాలా మంది గార్డెన్ పర్సన్స్ కలవడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. నా పేరు షర్మిల అండి. అందరికీ నమస్తే. నాకు అసలు గార్డెన్ గురించి ఏమీ తెలియదు యాక్చువల్గా. కానీ ఎదురుగుండా నేను ఇల్లు కట్టుకున్న తర్వాత ఎదురుగుండా ఒక హౌస్ ఉండేది. ఆవిడ బాగా తెలుస్తారు, టెర్రస్ గార్డెన్. ఆవిడ చూసి ఇన్స్పైర్ అయ్యాను. కనీసం అసలు ఒక్క మొక్క కూడా అసలు విత్తనం పెట్టడం కానీ ఏమీ తెలియదు. ఒక 4 years నుంచే స్టార్ట్ చేశాను నేను గార్డెన్. ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి.
ఎక్కువగా నాకు మా గార్డెన్లో ఎక్కువ ఆటాకు మొక్కలు అంటే పర్వాలేదు బాగానే పెంచుతున్నాను. ఇదివరకు నేను టీచర్గా చేసేదాన్ని. టీచింగ్ ప్రొఫెషన్ మానేసిన తర్వాత ఈ గార్డెనింగ్లో ఇప్పుడు చాలా టీచింగ్ ప్రొఫెషన్ కన్నా ఇది ఇంకా బాగుంది అనిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు చర్మశెట్టి లక్ష్మీ చర్మశెట్టి నా పేరు. నేను చిన్నప్పటి నుంచి మొక్కలంటే పిచ్చితోనే ఉండేదాన్ని. మధ్యలో పిల్లలు పెంపకం నా బాధ్యతల్లో కొంతది పక్కదో పట్టింది. ఇప్పుడు పాప పెళ్ళయి బాధ్యతలు తీరాక కొంచెం మొక్కల మీద పిచ్చితో పెట్టాన్ని కొంచెం పెట్టుకున్నాను. పూల మొక్కలు ఎక్కువ ఇష్టం అండి. ఆ ఇంట్రెస్ట్ పూల మొక్కలే పెంచుతూ ఉంటాను. కూరగాయలు అవి పెంచాలన్నా నాకు హెల్ప్ ఎవరు లేరు, నేనే చేసుకోవాలి మొత్తం. రీసెంట్గా కాలుకి సర్జరీ కూడా అయ్యింది మొక్కలు పిచ్చిలో. తింటాను కూడా ఇంట్లో అందరూ అబ్బాయి మొక్కలు పిచ్చాను అదే ఇదే అని మట్టి మొదలు పెట్టేసాను. నా పేరు అమల అండి, మాది గుడివాడ. నేను గుడివాడ మున్సిపల్ స్కూల్లో హెచ్ఎం చేసి రిటైర్డ్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పిచ్చి బాగా పెంచాను. తర్వాత ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నంత వరకు పెంచి ఇప్పుడు ఇంట్లో ప్లేస్ లేదు. మొన్నటి వరకు రిటైర్డ్ అయ్యే వరకు స్కూలే నాకు ప్రపంచం. సుకన్యలాగా స్కూల్లో మొక్కలు పెంచడం 7, 8, 9, 10 గంటల రాత్రి వరకు స్కూల్లో గడిపిన రోజులు ఉన్నాయి మొక్కల కోసం. మా మాస్టర్ కూడా నాకు బాగా హెల్ప్ చేసేవాడు. ఆ టైం వరకు ఉండటం ఇష్టపడరు కదా. అయితే ఇప్పుడు ఆయన లేరు. నేను ఇప్పుడు జస్ట్ మొక్కలదే ప్రపంచం. అంటే పెంచడానికి లేకపోయినా పక్కాళ్ళ టెర్రస్ మీద నేను పైకి ఎక్కలేను 3rd ఫ్లోర్కి. అందుకని పక్కాళ్ళ ఇంట్లో పెడుతున్నాను. ఎందుకంటే నీళ్లు వాడిపోయటానికి పెంచడానికి. అలా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ కలుగుతుందని. జస్ట్ ఇప్పుడు బస్సులో అనుకుంటూ బస్సులో వస్తుండగా అడ్రస్ ఇది తెలియదని నేను ఎవరికో ఫోన్ చేస్తే ఎక్కడికమ్మా అని అడిగారు. ఇట్లా మొక్కల మీట్ ఉంది దానికి వెళ్తున్నానంటే ఆయనకి ఎప్పటి నుంచో పెద్ద ఆయనకి ఈ గ్రూప్లో జారాలి, ఎలా జారాలో ఏం తెలియదంట. మొక్కలంటే ఇష్టం. ఇప్పుడు నెంబర్ ఇచ్చి నన్ను ఏదో రకంగా జాయిన్ చేయండి అమ్మా అని ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ వయసుకి వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఈ టెర్రస్ గార్డెన్ అంటే అది వరకు తెలియదు. ఇప్పుడు కింద పెంచుకోవటమే కానీ టెర్రస్ ఇప్పుడు ఈ గ్రూపులు ఏర్పడిన తర్వాత రకరకాల మొక్కలు పెంచడం ఇవన్నీ అవుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. నేను కావాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏంటంటే రకరకాల మొక్కలు ఇదే ప్రపంచం. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నేను 40 years నుంచి మొదట్లో మేము గుజరాత్లో 40 years ఉన్నాము. అక్కడ మా కంపెనీ క్వార్టర్స్ కాలనీలో పడుతూ గార్డెన్ కాంపిటీషన్స్ అయ్యేవి. కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చేది ప్రతి సంవత్సరం. కానీ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అంటే బందర్ వచ్చి మేము 10 years అయింది. 10 years నుంచి టెర్రస్ మీద మాది 3 లేయర్ అంటే మరి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 3 ఫ్లోర్లోనూ మొక్కలు ఉన్నాయి. కిందన్నీ మామిడి, పనస, ఉసిరి, నిమ్మ ఇలాంటివి అన్నమాట. అది అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో మటుకు పూజ కోసం పూజ మొక్కలు ఉన్నాయి. కొన్ని టెర్రస్ మీద సెకండ్ ఫ్లోర్లో పిల్లర్స్ మీద వరలు పెట్టాను మొక్కలు, పళ్ళ మొక్కలు. మిగతా కూరగాయలు అన్ని కూరలు కాస్తాయి. మా ఇంట్లో కూరలు కాస్తాయి. నమస్తే అండి, నా పేరు రత్నమణి. నేను ఒక 5 years నుంచి మొక్కలు పెంచుతున్నాను. అంటే ఫస్ట్ అసలు గార్డెనింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా కజిన్స్ వాళ్ళు పెంచడం చూసి ఆ ఇంటికి అందం వచ్చేదండి. ఏదైనా సరే ఒక ఇల్లు ఉందంటే అసలు మొక్కలు ఉంటే కళ వేరండి.
అది చూసి నేను కూడా ఏమైనా సరే ఇంతకు మించిన అందం ఏది ఉండదు, వాటితో టైం పాస్ చేయడం కానీ వాటికి పెంచడం కానీ, మనం ఒక మొక్క పెట్టాము అంటే అది పువ్వు పూసినట్టు ఎంత ఆనందంగా ఉంటుందో మనం వస్తువు కొనుక్కున్న అంత ఆనందం అనిపించింది నాకు. కాకపోతే నేను ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్గా చూసేదాన్ని కదండి, ఇప్పుడు అసలు నాకు అదే లోపం అయిపోయిందండి. అదే అనుకోకుండా మనం దేవగిరి గారు గార్డెన్లో నాకు ఒకసారి పార్క్లో కనిపించారు. అప్పుడు నా నెంబర్ తీసుకున్నాను, ఇలా గ్రూప్లో జాయిన్ చేసుకున్నాను. అప్పటి నుంచి సరే మిమ్మల్ని ఫాలో అవుతా, మీ అడ్మిన్స్ మీరు మంచి చక్కగా దేనికైనా వెంటనే రెస్పాన్స్ అయ్యి వెంటనే మీరు దానికి ఏదో ఒక మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. అది చాలా హ్యాపీ అనిపించిందండి. దాంతో నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఏమైనా సరే రావాలి, చూడాలి, అందరినీ తెలుసుకోవాలి మొక్కల గురించి ఇంకా ఇంకా. అలాగే కాయగూరలు కూడా పెంచాలి నిదానంగా అనేసి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి అందరికీ. నా పేరు కుసుమ. ఎప్పటి నుంచో నేను మొక్కలు పెంచుతున్నాను. అయితే అప్పట్లో ఫస్ట్లో కింద నేల మీద పెట్టేదాన్ని. తర్వాత ప్లేస్ తగ్గిపోయింది. కార్ షెడ్ అని అదని ఇదని కింద తగ్గిపెట్టుకుని పైన పెట్టుకుంటే కింద కన్నా పైన బాగా వచ్చినాయి మొక్కలు. అంటే ఎండ బాగా సరిపోతుంది వాటికి అని అర్థమైంది. అలా అలా వరుస పెట్టి ఇంకా డాబా ఫుల్ అయిపోయింది. అంత పూల మొక్కలు, కాయగూర మొక్కలు, పండ్ల మొక్కలు, డెబ్బై ఇది అయితే లేదు, అన్నీ ఫుల్ అయిపోయింది. క్రోటన్స్ మొత్తం, లోటస్, మెయిన్ లోటస్ ఇది అయితే లేదు. అన్నీ మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కూడా బయట పెట్టేసి ఇంట్లో నింపేస్తావని గొడవ. నేను ఇంకెక్కడ ఆకు నర్సరీ దగ్గర ఇప్పుడు నింపేస్తావని ఒకదాన్ని అనుకుని ఒకటి అలాగా ప్లేస్ చాలా సోలార్ పెట్టించారు. ఆ ప్లేస్ అంతా రోజు 10 సార్లు చెప్పుతాను. ఆ సోలార్ పెట్టించారు, నాకు మొక్కల మీద కూడా ప్లేస్. నీకు వేలు బిల్లు తగ్గింది కదా, సంతోషించట. అయినా ఏంటో వారు అంత పిచ్చి. కాకపోతే ఇప్పుడు డల్ అయిపోయింది నా గార్డెన్. ఎందుకంటే 4 months క్రితం హార్ట్ సర్జరీ జరిగి ఆ పనుల మీద ఆధారపడటం వలన వాళ్ళు సరిగా చేస్తే చేయక ఇంకొక 2 months పోతే కానీ నేను పూర్తిగా సెట్ చేస్తాను ఉంటుందన్నమాట. అంత పిచ్చి కాపలా కాస్తున్నారు, ఎక్కడ పైకి వెళ్ళిపోతారు మొక్కల దగ్గర. సరేనండి, ఉంటాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, నా పేరు పద్మజ ఆవిర్నేని. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా మొక్కలు ఇంట్రెస్ట్గా పెంచేదాన్ని. కాకపోతే అప్పుడు పూల మొక్కలు పెంచేదాన్ని. ఇప్పుడు దాదాపు 7-8 years బ్యాక్ నుంచి పైన టెర్రస్ మీద సిమెంట్తో మళ్ళీ కట్టేసుకున్నాము. అన్ని కూరగాయలు ఆల్మోస్ట్ ఇంట్లో మేము వాడుకుంటాం, ఇద్దరే ఉంటాము. కాకపోతే మేము వాడతాం బాగానే, మాకు సరిపోతాయి. ఏమైనా దుంపలు అలాంటివి, కొంచెం క్యారెట్స్ అట్లాంటివి కొనుక్కుంటాం. మా బందర వాతావరణానికి క్యారెట్స్ అట్లాంటివి రావండి అంత బాగా. అయితే చాలామంది నా గార్డెన్ చూసి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మొదలు పెట్టారు. కూరగాయలు అన్నీ పండించుకుంటున్నారు వాళ్ళు కూడా. అలా అన్నీ వాళ్ళకి ఎక్కువ పండినవి మేము మాకు పండినవి వాళ్ళకి అలా షేరింగ్ చేసుకుంటూ ఉంటాము. ఆర్గానిక్ కూరగాయలు కాబట్టి మీరు ఇంత మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చి మాకు ఇవన్నీ ఏ కావాలంటాయి చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకు గొలుపు ఎవరంటే యూట్యూబ్ అండి. నాకు అసలు ఏమీ తెలియనప్పుడు యూట్యూబ్ చూసి వరుస పెట్టి అలా నేర్చుకోవడం మొదలు పెట్టారనమాట. ఇప్పుడు ఏదైనా కాయించగలుగుతానంటే, ఏదైనా సక్సెస్ అవుతున్నానంటే యూట్యూబ్ వల్లేనండి. అది ఫస్ట్ గురువు అనమాట. అలాగా అలా నువ్వు మాట్లాడావా? అందరికీ నమస్తే అండి, నా పేరు చంద్రకళ. నాకు చిన్నప్పటి నుంచి నేను మొక్కలు బాగా పెంచేదానండి. నేను పుట్టి పెరిగింది నాగార్జున సార్ అనమాట, మా నాన్నగారు రాబిత్య. అయితే అక్కడ నేను అసలు మా ఇంట్లో లేని మొక్క అంటూ ఉండేది కాదండి. కుంకుడు చెట్టుతో సహా అన్నీ ఉండేవి. సో నేను అడగ చెట్లు చాలా నేను గార్డెన్ వరకు చిన్నప్పుడు కూడా నేనే మొత్తం క్లీన్ చేయడం అలా చేస్తే ఇంటి పక్కింట్లో ఎదురింట్లో కూడా నాకు మొక్కలు గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. అసలు నాకు అది చాలా సంతోషం అనిపించేది. అలాగే నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచేదాన్ని. ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా మా మామయ్య గారికి కూడా బాగా ఇష్టం అనమాట.
సో ఇంకా నేను మొక్కలు అనేది ఇప్పుడు మా ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ పెట్టాను, అడీనియమ్స్ అవన్నీ మధ్యలో టెర్రస్ మీద ఇంకా అన్ని రకాలు వెజిటబుల్స్ అయితే లాస్ట్ ఇయర్ నుంచే బాగా ఫోకస్ చేస్తున్నానండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా గురువుగారుగా ఏంటంటే నాకు ఏమైనా తెలియని విషయాలు చాలా వాటికి కుసుమ్ గారిని ఇలా పద్మజక్కని అందరినీ అడిగి తెలుసుకుంటా ఉండనమాట. చాలా అన్ని తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ అలాగా పెంచుతున్నానండి. ఈ నాకు స్ట్రెస్ బస్ట్ ఏంటంటే మొక్కలు పడ ఏదైనా ఒంట్లో మొక్కపోతే కూడా నేను కుసుమ్ గారు ఇదివరకు చూశారు కదండి, వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేయించామండి. ఎందుకంటే ఒక పక్కనే గార్డెనర్స్ ఉన్నా సరే తెలియదండి గ్రూప్లో వచ్చరికి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీరు పక్క ఉంటారు కదండి, అలా ఇలా మాట్లాడుకుంటున్నారు. అందుకని వాళ్ళ గురించి వివరంగా అసలు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఏం పెంచుతారు ఏంటనేది అలా ఒక్కొక్కరికి అందరికీ ఇలా చెప్పించామండి. చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ స్పీచ్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, తర్వాత వినేవాళ్ళు వింటానే ఉన్నారు. ఇలా అయితే చక్కగా జరిగిందండి. వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుందని మీకు ఇంకో వీడియో పెడతానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్